దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉద్యమాలు చేపడతామని ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఫౌండర్ డాక్టర్ జార్జ్ శ్రీమంతులు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956 సంవత్సరంలో సిక్కు బౌద్ధ మతాలకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎస్సీలుగా గుర్తించడం జరిగిందన్నారు. గతంలో జస్టిస్ రంగనాథ్ మిశ్ర కమిషన్ నివేదికలో ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరించిన వారు స్థితిగతులు మారలేదని తెలపడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల్లో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగిందని గుర్తు చేశారు. దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని, లేకుంటే దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె రాజేష్ బాబు, టి రాజబాబు, ఎం ఇస్రాయిల్ రాజు, డి రామరాజు తదితరులు పాల్గొన్నారు. విషయమై మౌనం దాల్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జార్జ్ శ్రీమంతుల ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి దళితులకు మత స్వేచ్ఛ కోల్పోయినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ఎస్సీ 3వ పేరాను కేంద్ర ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోకపోవటమే కాకుండా మొన్న ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఒక పాస్టర్ గారు గుంటూరుకి సంబంధించినటువంటి ఒక ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వారి మీద జరిగినటువంటి దాడిని బట్టి వారు హైకోర్టులో వేస్తే మీకు అది వర్తించదు, మీరు ఎస్సీలుగా ఉండి క్రైస్తవ్యం స్వీకరించారు కాబట్టి మీరు బీసీసీల్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వటం, ఆ తదుపరి ఇది కాదని చెప్పి మరలా వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ కూడా అదే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వారు సమర్థిస్తూ మరలా అదే తీర్పును మరలా అక్కడ ఇవ్వటం వలన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులైనటువంటి వాళ్ళు క్రైస్తవ్యం స్వీకరించినటువంటి వాళ్ళ గురించి ఇదొక పెద్ద భూతం చూపించినట్లుగా ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో, అలాగనే మన ఎలక్ట్రానిక్ మీడియా ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి అందరూ చూస్తూ ఉంటుంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకి మత స్వేచ్ఛ అంటే క్రైస్తవ్యం స్వీకరించినటువంటి కేవలం షెడ్యూల్ కులాల వాళ్ళకే ఇది ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి అణచివేత అనేటటువంటి దాని మీద ఈరోజు మేము ఇప్పటికే అనేకమైనటువంటి యాండ్ల నుంచి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి